గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే, తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలపెట్టుకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందిన గాక. ఆమేన్. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చాప్టర్ 16వ వచనం చూసుకుందాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఉపేక్షించుచును, అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక మీరేమి చేయని చేతులు వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. ఇవన్నీ జాగ్రత్తము, అపవిత్రత, కాముకత, ఇవన్నీ శరీర కార్యములు. మరి ఆత్మ ఫలాలు ఏంది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశ నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు. క్రీస్తు యేసు సమాధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలివేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఈరోజు ఎలా ఉన్నాము? శిరానుసారంగా ఉన్నామా? ఆత్మానుసారంగా ఉన్నాము. శిరానుసారమైన మనసు ఏందంట? మరణం అంట. ఆత్మానుసారంగా నడిస్తే జీవం అంట. శిరానుసార మనసు ఏందంట? మరణము. శిరానుసారంగా నడుచుకుంటే అంట మరణించాల్సిన వారం అంట. కానీ మనం ఎలా నడుచుకోవాలంట? ఆత్మానుసారంగా నడుచుకోవాలన్న. శరీరానుసారంగా నడుచుకోలేము. నడుచుకుంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరానుసారంగా నడుచుకుంటాం. కానీ శరీరాన్ని జయించాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలంట కదా. ఆత్మఫలం ఏంటి? అని ప్రేమ, సంతోషం, సమాధానం. అంటే ఆత్మానుసారంగా అంటే అర్థం ఏంటంటే, ఏంది ఆత్మానుసారంగా అంటే? శరీరానుసారంగా నడుచుకునేవారంట ఒక దగ్గర ఉంటుంది, వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చరు. అంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది అంటే శరీర సంబంధమైనది కాదు. దేవుని అందుకే ధర్మశాస్త్రం ఉంది, ఇక్కడ ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం అంట ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. ఎందుకంటే అందుకేనంట ఇప్పుడు ధర్మశాస్త్రం ఏంది? ఆత్మ సంబంధమైనది. మన ఆదాం పడిపోయినప్పుడు ఇక్కడ ఏ స్థితికి వచ్చాడు? ఫస్ట్ ఆత్మాసనంగా ఉన్నాడంట. ఆత్మాసనంగా అంటే ఏంది? అప్పుడు శరీరాసనంగా లేడు. ఎప్పుడైతే ఆదాము పడిపోయాడో అప్పుడు ఎలా వచ్చాడంట? శరీరానుసారంగా అయిపోయాడంట కదా. అంటే దేవుడితో కనెక్ట్, దేవుని మాటకు వినలే. ఆత్మానుసారంగా అంటే ఏంటంటే దేవుని మాట ప్రకారం నడుచుకోవడం అన్న. దేవుని మాట ఆయన శరీరానుసారమైన శరీర సంబంధులు ధర్మశాస్త్రానికి లోబడరు అని ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే ఇక్కడ కొత్త మీద రాయబడిన ప్రకారం ధర్మశాస్త్రం కాదంట, దేవుని మాట అని. ధర్మశాస్త్రం అంటే దేవుడు చెప్పిన మాట ఏదైనా సరే దేవుని మాటకు లోబడదు. శరీరం ఇంపాసిబుల్. దేవుని మాట అంట శరీరము చేయలేదు. శరీరానుసారంగా మనం ఉంటే దేవుని మాట నెరవేర్చమంట. దేవుని మాట ప్రకారం నడుచుకోలేము. ఎప్పుడు నడుచుకుంటాము? దేవుని మాట ఎప్పుడు వింటాము? ఆయన మాట ప్రకారం ఎప్పుడు నడుస్తామంట? ఆత్మానుసారంగా ఉన్నప్పుడే ఆయన మాట వింటామంట. శరీరానుసారంగా ఉంటే ఏ దేవుని మాట నెరవేర్చలేడు. ఆయన చెప్పిన నిన్ను వాళ్ళని పురుగుని ప్రేమించమని మరి ఇవ్వడం. శరీర సంబంధం చూసుకుంటే ఏ శరీరాన్ని ప్రేమిస్తాడా? ప్రతి ఒక్కరి స్వార్థమే. ఎవరు కూడా ప్రతి ఒక్కరి స్వార్థమే ఉంటుంది. ఏ ఒక్కరు కూడా
శరీర సంబంధం ఉన్నవారు దేని మాట ప్రేమించలేరు. ఎవరు ప్రేమించారు? ప్రతి ఒక్క స్వార్థం ఉంటుంది. స్వార్థం లేకుండా ఎవరు మనిషి ఉంటాడా? శరీర సంబంధంలో ప్రతి ఒక్కరు ప్రేమించలేరు కూడా. ఎందువల్లే పురుగువాలంట. మనలాగా మనం ఎవరు ప్రేమిస్తామా? మనల్ని ద్వేషించే వాళ్ళని ప్రేమించగలుగుతామా? శరీర సంబంధం ఉంటే ఇంపాసిబుల్ అవుతుందా? మన దేశించే వాళ్ళని, తిట్టిన వాళ్ళని, మన అవనపరిచే వాళ్ళని, మన ఇన్సైడ్గా మాట్లాడే అయినా సరే, శత్రువుని ఏమన్నా ఏసై ఏమన్నాడు? నీ పాదం మీరు నేను చెప్పినది ఏమన్నాడు ఆయన? శత్రువుని దేశించి మన ఉంది కదా. కానీ ఆయన ఏమన్నాడు? ఏసయ్య శత్రుడికి ఆకలితే అన్నం పెట్టమన్నాడు. హింసించే వారి కోసం ఏమన్నాడు? ఇంకా శపించమన్నాడా? ప్రార్థన చేయమన్నాడు. ఇది సాధ్యమైన మనకి? మన బాధ హింసించే వారి కోసం ప్రార్థన చేస్తామా? సాధ్యం కాదు. ఇప్పుడు హింసించిన బాధ పెట్టిన వారి కోసం ప్రార్థన చేయమంటే చేస్తామా? వాళ్ళ మేలు కోసం ప్రార్థన చేస్తామా? చేయలేము. ఎప్పుడు చేయలేము? మన శరీర సంబంధిగా ఉన్నంత కాలం అంట చేయలేము. ఇప్పుడు ఆత్మ సంబంధి అంటే ఆత్మసరంగా శరీరంతో సంబంధం లేదు. పరిశుద్ధాత్మ దేవునితో మన కంట్రోల్లో ఉన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు అంట పరిశుద్ధాత్మ దేవుడు మనకు చోటిస్తున్నాడంట, ఆయన నడిపిస్తాడంట. ఆమె కదా. తాగిన వాళ్ళు, మందు తాగిన ఎట్లా ఉంటారు? వాళ్ళకి తాగినైనా సరే ఆ తాగిన ఆ మత్తుతో దానితో కంట్రోల్ అవుతారు కదా. అది ఎట్లా జోకర్లు వేస్తారంట. ఆ ఏం ఆలోచన అప్పుడు అట్లా చేస్తారు. సామెతలు ఉంటాయి కదా, ద్రాక్షరసం తాగిన వాళ్ళు ఎట్లా చేస్తారు? దాని కంట్రోల్లో ఉంటారంట. ఆ తాగితే ఏం చేస్తారు? దాని కంట్రోల్లో ఉంటారంట. అలాగే మనం పరిశుద్ధాత్మకు చోటిచ్చినప్పుడు ఆయన మనలోనే ఉంటాడంట. ఆయన చోటిచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆయన కంట్రోల్లో ఉంటామంట కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి ఆత్మనిచ్చాడు మనకు? దేవుడు మనకి ఎలాంటి ఆత్మ ఇచ్చాడు? ఇంద్రియ నిగ్రహం గల ధైర్యం గల ఆత్మ అంట. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఏంది? ఇంద్రియ నిగ్రహం అంటే ఏంది? మనం కంట్రోల్ మన శరీరాన్ని అంచుకోగలుగుతామంట, కంట్రోల్ చేసుకోగలుగుతామంట. దేవునికి మాటకి వ్యతిరేకంగా వచ్చే ఆలోచనలని మనం చేయించగలుగుతామంట. ఆమె ఎప్పుడు? పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు. ఆమె ఆయన ఏమన్నా ఆధారానికి అర్థం పంపిస్తారన్నాడు కదా. ఆయన వచ్చినప్పుడు ఏంటంటే మీరు శక్తిని అందుతారంట. పేతురు ఎట్లాంటి వ్యక్తి? పేతురు రెల్లులాగా ఊగి పోయే వ్యక్తి కదా. అప్పుడు ఏం చేశాడు పేతురు? శిష్యులు అందరూ ఏం చేశారు? యేసు అనేది వదిలేసి పారిపోయారు భయపడి. పేతురు ఏం చేశాడు? 3 సార్లు యేసే తెలియదు నాకు అని అబద్ధము చెప్పాడు. ఏ పేతురైతే అబద్ధము చెప్పాడు, ఏ పేతురైతే పారిపోయాడు, ఆ పేతురే ధైర్యంగా యేసై గురించి నిల్చొని చెప్పాడంట. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత కదా. చెప్తున్నాడంట. ఎంతమంది రక్షింపబడ్డారంట? 3,000 మంది రక్షింపబడ్డారంట. ఆమె అప్పుడేం పారిపోయాడు కదా, పిరికోళ్ళకి పారిపోయాడు కదా. యేసయ్యకి ఎవరో తెలియదని చెప్పేది బొంకాడు కదా పేతురు. మరి ఎంత ధైర్యంగా ఎంత చెప్పగలంటే ఎప్పుడు యేసయ్య గురించి ఎలా చెప్పగలిగాడు? మరి అట్లా పారిపోయాడు జనం అంతమందిలో కదా. చెప్పాడంట, ఆయన గురించి చెప్పాడంట. యేసయ్య గురించి ఎలా చెప్పగలిగాడంటే పేతురు బలం కాదు, పేతురు శక్తి కాదు, పేతురు జ్ఞానం కాదు కదా. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆమె అందుకని శక్తిని పొందుతారంటే అదే చూస్తున్నామని కదా. శక్తి పొందుతామంట, మనం బలం పొందుతామంట, భయపడమంట, ధైర్యంగా ఆయన కోసం గొప్ప కార్యాలు చేస్తామంట. ఆమె నో మిరాకిల్స్ పరిశుద్ధాత్మతో అందుకే మనం ఆయన ఆత్మానుసారంగా నడుచుకోవాలంట. పరిశుద్ధాత్మ దేవునికి మనము చోటు ఇవ్వాలంట. ఆదాము పడిపోయినాడు. ఎట్లా అంటే ఇక్కడికి వచ్చాడు? ఆత్మానుసారమైన స్థితి నుంచి. అంత దేవుని ఈ మరణం దేనికి ఉంటుంది? ఆత్మ ఉంటుంది, శరీరానికి అంటే చనిపోయి. ఈ ఆదాము మాట వినుకున్నప్పుడే, దేవుని మాట వినకుండా సైతాను అపవాద మాట పడిపోయాడంట. ఈ అపవాదం ఏం చేస్తాడంట? మనం ఎప్పుడు ఏం చేస్తాడంటే అది ఏంటంట, శరీర సంబంధం చేయాలని చూస్తాడు. శరీరాన్ని
అప్పుడు కూడా వాళ్ళని ఆదాము ఏం చేశారు, వాళ్ళని దేవుని మాట వినకుండా చేశారంట. దేవుని మాట ఆత్మానుసారం ఉన్నాడు, దేవుని మాట వింటామంట. వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా వినలేదో, అపవాది మాట విన్నారు, తిన్న పండు తిన్నారు, అప్పుడు ఏంటో పడిపోయారు వాళ్ళు కదా. అంటే అప్పుడే చనిపోయినట్టు ఏం కావాలి. ఆ మరణము చేస్తే ఆయన అన్నాడు, దేవుడు ఏమన్నాడు, ఆ పండు తినమని నిజంగా చేస్తారని చెప్పాడు. కానీ ఆ మరణాన్ని కొన్ని తెచ్చారు, శరీర సంబంధంగా అయిపోయారు. అప్పుడే ఏం మొదలైంది, అప్పుడు ఆయన ఏదో ఏం చేస్తారంటే బయటకు పంపించేశారు కదా. కష్టం, శరీర శ్రమ ఎప్పుడు మొదలైంది, అప్పుడే దేవుని మాట వినకుండా. అప్పటి నుంచి అంటే ఎవరు దేవుని మాట విన్నారు, కొంతమంది వినలేకపోయారు చాలా మంది. అంటే ఈ దేవుని మాట వినేవారు ఎవరు చేస్తా, శరీర సంబంధంగా కాదు వాళ్ళు ఎట్లా చేస్తా, ఆత్మ సంబంధి అయిన వాళ్ళేనంట దేవుని మాట వింటారంట. ఇంకొకటి ఏంటంటే దేవుని మాటలు ఎలా ఉంటాయి తెలుసా, ఎట్లా ఉంటాయి, ఆత్మ సంబంధమైన మాట కదా. అందుకే ఆత్మానుసారంగా నడుచుకునే వారికి మాట నమ్ముతాడని. ఆమేన్ కదా. ఆత్మానుసారంగా నడుచుకునే వ్యక్తి దేవుని మాట నమ్మగలుగుతాడు. శరీరానుసారంగా నడుచుకునే వ్యక్తి ఏం చేస్తాడు, దేవుని మాటను నమ్మలేడు కదా. అబ్రహాంని, ఇప్పుడు అబ్రహాము ఆత్మీయంగా నడుచుకున్నాడా, శరీరానుసారంగా నడుచుకున్నాడా చూస్తే, ఇప్పుడు శరీరానుసారంగా నడుచుకున్నాడు అనుకో, శరీరం మాట ఏమన్నాడు అనుకో, దేవుని వాగ్దాన్ని నమ్మగలుగుతాడా. ఆ వయసులో ఆయన పిల్లల్ని ఇస్తానండి కదా, మనం నమ్మగలుగుతాడు. శరీరానుసారంగా శరీరాన్ని చూసుకుంటాడంట, అందుకే మన శరీరంగా చూసుకోకూడదంట. ఆమేన్. శరీరానుసారంగా ఉండకూడదు, శరీరంగా మనసు ఉంచకూడదంట. దేవుని మాట నమ్మలేము, దేవుని వాగ్దానాలు మనం నమ్మలేమంట శరీర సంబంధిగా ఉంటే. అబ్రహాము శరీర సంబంధిగా శరీరం చూసాడు అనుకో, శరీర సంబంధం ఉంటే ఒకవేళ నమ్మేవాడా, కానీ నమ్మాడంట. ఏమని, దేవుని మాట గొప్పదా, శరీరము వెస్ట్ ఏమంటారు అసలుకి. మన క్రియల కంటే దేవుని మాట గొప్పది. ఆయన ఏమన్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని వెతుకున్నాడు. అప్పుడు ఏంటంట, అవన్నీ అన్ని జనులు ఏవి చింతిస్తారో అవన్నీ మనకు వచ్చేసాయంట. నా నీతిని నా రాజ్యాన్ని, అంటే ఆ నీతిని వెతకడం ఎట్లా, శరీరాసారంగా వెతుకుతామా, ఆత్మాసారంగా. దేవుని ఎట్లా వస్తుంది, క్రియలను బట్టి వస్తుందా. క్రియలు అంటే శరీర సంబంధం ఏంది, క్రియల మూలంగా సంపాదించేదాన్ని ఏమంటారు, దాన్ని శరీరానుసారంగా. అంటే క్రియల మూలంగా సంపాదిస్తాను కూడా చాలా మంది మాత్రము ఆత్మానుసారం, అది కాదు. కానీ అదే అనమాట. అంటే శరీర సంబంధిగా ఉంటే మనం దేవుని నీతి నమ్మగలుగుతామా, ఇది మెయిన్ ఏంటంటే. మనం శరీర సంబంధిగా ఉంటే దేవుని నీతిని నమ్మగలుగుతామా. ఆయన నీతి ఎట్లా వస్తుందంట, క్రియల ద్వారా వస్తుందా, నో. ఎట్లా వస్తుంది, విశ్వాసం ద్వారా. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు, అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు చేసినందు విమోచనం ద్వారా ఉచితముగా విశ్వాసం ద్వారానంట. అందరికి ఏ భేదం లేదంట కదా, అందరినీ విశ్వాసమే మార్గం, యేసుయే మార్గం. ఆమేన్. ఆయన విశ్వసించడం ద్వారా అంట మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. విశ్వాసం ద్వారా. విశ్వాసం శరీర సంబంధం లేదు, అది కదా విశ్వాసం అనేది. ఆ దేవుని నీతిని పొందుకోవాలన్నా ఆత్మానుసారంగా ఉన్నవాడే దేవుని నీతి నమ్ముతారు. ఈ శరీర సంబంధం ఎవరు నమ్మలేడు. ఎట్లా సాధ్యం అది, శరీరం చూసుకుంటారు కదా, ఇంపాసిబుల్. ఎట్లా అవుతాం, నీతి మందులు అవుతామా, పరిశుద్ధం అంట, నిర్దోషం అంట, నిరపరాధులం అంట. నమ్మగలుగుతామా, నమ్మగలుగుతారా, నమ్మలేరు. శరీర సంబంధం ఉంటే దేవుని మానస ఏది నమ్మలేరంట. నీతి మందులో నమ్మలేరు, క్రియల మీద ఆధారపడతారంట. అందుకే మనం ఏంటంట, శరీర సంబంధంగా నారిస్తాయంట మరణం. ఆయన మరణాన్ని నుంచి మనం విడిపించాడు. ఆమె కానీ మనం పోకూడదు శరీర సంబంధంగా. ఏమవుతుంది శరీర సంబంధం పోతే, శరీరానుసారమైన మనసు ఏందంట, మరణం అంట కదా. ఇప్పుడు లంచాలు తీసుకోవడం, మోసాలు చేయడం, ఇవన్నీ చేస్తారు. మటర్లు చేయడమైనా, దొంగతనం చేయడం, వాళ్ళకి ఏమొస్తుంది,
ఆ రూట్లో రాస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నీతి మార్గంలో మరణమే లేదు. ఆ రూట్లో పోతే ఏమవుతుంది? అదే శరీరానుసారం మనసు దానికి డేంజర్ అంట. అందుకే మన ఆత్మ ఎట్లా నడుచుకోవాలంట? ఆత్మానుసారంగా నడుచుకోవాలి, శరీర సంబంధంగా నడుచుకోకూడదు. ఎప్పుడు అంట శరీర సంబంధమైన మనసు ఎప్పుడు దేవుని మాట లోపడదంట. ఇంపాసిబుల్, అది వినదు. దేవుని మాట వినదు. నువ్వు నీతిమంతుడు ఉంటే శరీరం ఉంటుందా? నో అంటుంది. అది నమ్మదు. రక్షణ అనే ద్వారా నమ్ముతుందా? నమ్మదు కదా. అప్పుడు కూడా వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిచయులు, వాళ్ళందరూ కూడా శరీర సంబంధంలో ఉన్నారు కాబట్టి నమ్మలేకపోయారంట. దేవుని మాట కూడా, ధర్మశాస్త్రం కూడా దేవుడు ఆయన ముందుగా చెప్పాడు యేసయ్య గురించి, కానీ వాళ్ళకు నమ్మలేదు. అంటే ఆయన శరీర సంబంధులు కాబట్టి ఆయన వచ్చాడు, దేవుని కుమారుడు ఆయన భూమి మీదకి వచ్చాడు, దేవుని మీద అంటే అవన్నీ నమ్మలేకపోయినారంట. ఎందుకు? శరీరానుసారం ఉన్నారు కాబట్టి నమ్మలేదు. మనం ఆత్మానుసారంగా నడచాలి. ఆత్మానుసారంగా నడిస్తే శరీరాన్ని జయించుతాం. పరిశుద్ధాత్మ చోటించినామంట. ప్రతి ఒక్క చోటించినప్పుడు మనం జయించగలుగుతామంట. దేవుని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దేవుని నీతి. ఆయన నీతికి చోటించినామంట. మన ప్రతి వ్యసనము జయిస్తామంట. ఆమేన్. అన్ని శరీరాన్ని జయించుతామంట. మన కాలు కింద మన శరీర క్రియలన్నీ మన కాలు కిందకి వస్తాయి, జయించగలుగుతాం. ఆమేన్. ఇప్పుడు ఆయన నా నీతిని నా రాజ్యాన్ని అన్నాడు. చాలా ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే బాగుండు అనుకుంటాం కదా. డబ్బు ఉంటే బాగుండు, బిజినెస్ చేస్తే లాభం వస్తుంది కదా, దేవుని నమ్ము కూడా అనుకుంటారు. అనుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది కదా. ఈ వ్యాపారం చేస్తే లాభం వస్తుందో రాదో, తర్వాత లైఫ్ ఎట్లనో, తర్వాత పరిస్థితి ఎట్లనో, తర్వాత ఎట్లా అవుతుందో, పిల్లల విషయం ఏందో అదేందో అని చింతిస్తూ ఉంటారంట. కానీ ఆయన ఏమన్నాడు? చింతించదంట. రేపటి గురించి చింతించదన్నాడు లేడా? నో. నా నీతి నా రాజ్యాన్ని, నా నీతినే నా రాజ్యాన్ని, ఆ రాజ్యంలో మనం చేర్చబడితేనంట మనం చింతించే అవసరం లేదు. ఎందుకు? డబ్బు గొప్పదా, దేవుడు గొప్పవాడా? 1000 కోట్ల కంటే ఆయన గొప్పవాడే కదా. నువ్వు 1000 కోట్ల దేవుడు లేకపోతే బెస్ట్. ఇప్పుడు అసలు ఆయన ఉంటే ఎందుకు చింతించారు? రేపటి గురించి చింతించే అవసరమా? చింత కంటే గొప్పవాడు, డబ్బు కంటే అన్నిటికంటే గొప్పవాడు ఆయన ఉంటే చింతించే అవసరం ఉందా? ఇప్పుడు పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. ఏమైంది? పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. మరి ఈయన ఏం చేశాడు? మరి ఏం చేశాడు? తొట్టె నింపమన్నాడు. తొట్టెని నీళ్ళతో నింపమన్నాడు కదా. అది పోసే తీసుకుపోసం ద్రాక్షరసం అయిపోయింది. ఆమేన్. అందుకే మన కరువుతో మన సంబంధం ఉందా? ఇప్పుడు నిజంగా వచ్చి చేయాలంటే ద్రాక్షలు కావాలి, ఎన్ని కావాలి, చాలా టైం పడుతుంది. అప్పట్లో అయితే మిషన్స్ లేవు, ఎంతో టైం పడుతుంది, ఎంతో చింత, ఎంతో టెన్షన్ పడిపోతుంది. ఇంకోటి ఏంది? 5 రొట్టెలు ఎట్లయినా అవి చింత మనకి ఎట్లా? దాన్ని పండించాలేమో, కష్టపడలేమో, పని చేయలేమో, జీతం రావాలి, మన వ్యాపారం చేసి లాభం వస్తున్నారు. అరే లాభం గురించి అవన్నీ ఎందుకు రావు? ఈయన గొప్ప దేవుడు, ఈయన మన దగ్గర ఉన్నాడు కదా. 5 రొట్టెలు 2 చేపలు చేసినాడు, 2 చేపల్ని 5,000 పంచిపోయిన గొప్ప దేవుడు ఉన్నాడు కదా. ఈయనే మన ఆశీర్వాదము. ఎవరు? దేవుడే మన ఐశ్వర్యం, దేవుడే మన ఆశీర్వాదం. ఆయన ఉంటే చింత అవసరమే లేదు. ఎంత డబ్బు పనికే చెత్త పనికిరాదు. అదే ఆయన ధన ఘనతలు ఐశ్వర్యం ఆయనలో ఉన్నాయి. ఇక్కడ అందుకే ఆయన నీతిని రాజ్యాన్ని, ఆయన రాజ్యం చేర్చబడాలి. దేవుని కలిగి ఉంటే మనకు అందుకనే ఏమొస్తుంది? ఆమేన్. చాలా మందికి అర్థం కాదు ఇది, కానీ ఇది ఒక మర్మమే. మనము సంపాదించే జీవితంతో మనకు సంబంధం లేదు. మన కష్టాలతో వ్యాపారం చేసే లాభం వస్తుంది కదా, ఏమొస్తుంది తర్వాత పరిస్థితి ఏదో అవసరం నేనేదంట. ఎందుకు? పోషించేవాడు ఈయన కదా. పోషించేవాడు, హెచ్చించేవాడు, సమృద్ధినిచ్చేవాడు ఎవరు? ఈ దేవుడు, మన దేవుడు. కాకులతో ఆహారం ఇచ్చాడు ఈయన. రేపటి గురించి చింతించే అవసరం లేదు. అందుకని ఆత్మాసారంగా దేవుని మాట నడుచుకోవాలి. చింతించాము. చుట్టూ కరువు ఉన్నా పర్లేదు, చుట్టూ ఆహారం లేకున్నా పర్లేదు, ఏమైనా పర్లేదంట.
బియ్యం పండకున్నా పర్లేదు, కూరగాయలు పండుకున్నా పర్లేదు, ఈయన ఆహారం పంపిస్తారు మనకి. ఆమె పక్షులతో కాకులతో ఏలేక ఆహారం పంపించిన దేవుడు మనకు పంపిస్తారంట. ఆమె అరే ఆకాశ పక్షులు చూడండి, నేడు నుండి రేపు అగ్నిలో ఇవ్వడే ఏంటంట గడ్డిని చూడండి, వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా, పక్షుల కంటే శ్రేష్ఠులు కాదు, అల్ప విశ్వాసులారా. నో వరీ చింతించదంట. ఆమె ఇది అర్థం చేసుకోవాలి మనకి. మనం ఇది దేవుడు మనతో ఉన్నాడు. ఆ రోజు పేతురు లేడు, అతనంతా ప్రయత్నం చేస్తాడంట, ఒక్క చేప పట్టలే కదా, పట్టాడా? నో, అసలు చేపలు లేవ, ఉంటే దొరకలుగా చేపలు ఒకటని ఉంటే అవి ఏం దాచుంటాయి, ఎక్కడ మొత్తం వాళ్ళు వేసి మొత్తం చూసిన చెత్తతో వచ్చినది, బయట ఏం వచ్చినది, ఒక్క చేప దొరకలేదంట. కానీ ఏసై వచ్చి ఏమన్నాడంట, ఆమె వేయమని చెప్పగానే పేతురు వేసాడంట. వేస్తే ఏమైంది, అసలు వలలు పిగిలిపోయిన చేపలు వచ్చినాయంట. ఎన్ని వచ్చినాయి? వలలు పిగిలిపోయేంతగా తోని నిండిపోయినాయంట. ఎప్పుడు పెట్టాడు, అన్ని రకాల చేపలు పెట్టినారంట. అసలు కని విని ఎరగని విధంగా. ఎందుకు? అందుకే దేవుని మనకు కలిగి ఉంటే చాలు, వాగ్దానాలన్నీ ఆయనలో ఉన్నాయి. ఆమేన్. చింత అవసరం లే, అరే బిడ్డ అవసరం లే. ఆయన మన ఆస్తి, ఆయన మన ఐశ్వర్యం, ఆయన మన దీవెన, ఆయన మనతో చాలు. అందుకే చింతించే అవసరం లేదు. ఆయన ఉంటే చాలు మనకంట. ఆయన పేదవాళ్ళ ఇవి అనుకుంటారు చాలా. ఆయన చాలా ఏమనుకుంటారు, దేవుడు ఉంటే చాలా, పర్లోకి ఉంటే చాలా, ఏం లేదు. అరే ఆయన ఉంటే అన్ని సకల ఐశ్వర్యం ఆయనలో ఉన్నారు బాబు, సకల సమృద్ధి ఆయనలో ఉన్నారు బాబు. ఏంది? సకల ఐశ్వర్యం సమృద్ధి మొత్తం ఆయనలో ఉన్నాయి. ఆయన ఎక్కడైతే అక్కడ ఉంటే ఏంటాం. ఆమేన్. అలా ఆయన వేసే ఎప్పుడైతే దూరంలోకి వచ్చాడు, ఎట్లయితే కలివిని ఎరగని విధంగా చేపలు సమృద్ధిగా విస్తారంగా పట్టాలు, ఆయనలో సమృద్ధి దీవెన ఐశ్వర్యం అన్ని యేసులో. ఆయన మనలో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, మన పక్కన విడిచిపోండి. ఆయన మన ఆయన ఎందుకు ఆయన చింతించదు ఆయన చెప్పాడు కదా. ఆయన రాజ్యంలో ఆయనతో మనం ఉన్నాం, ఎందుకు చింతించాలి? టెన్షన్ రేపటి గురించి, అప్పుల గురించి ఒకే చింతిస్తారు. చింతించకండి. ఆయన కలిగి ఉన్నారా, ఆయన నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా? నో వరీ. ఎంతైనా తీర్చగలడు. తరగనిది చెరగనిది ఏదంట దేవుడే. ఆయన అది సమృద్ధి ఆయనకి లేకుండా వస్తుంది అంతే. అది 2 చేపలు ఎట్లా వచ్చిందా? పట్ట ఎట్లా వంట అవసరం, నూనె అవసరం, ఏమీ అవసరం లేదంట. ఆమె ఆయన ఈరోజు నీ జీతం పొద్దుకు శాలరీ గుర్తుకొస్తున్నా బాధపడుతున్నావేమో, వ్యాపారంలో లాభం బాధపడుతున్నావేమో. కానీ అది నమ్మొద్దు. కళ్ళను చూసి నమ్మొద్దు, నీ శాలరీ చూసి నమ్మొద్దు, నీ అకౌంట్ బ్యాలెన్స్ బట్టి కాదు నమ్మాల్సింది. దేని బట్టి? ఆయన గొప్ప దేవుడు. ఈ లోకంలో ఉన్నవాడికంటే అంట మనలో ఉన్నవాడు గొప్పవాడంట. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే గొప్పవాడు ఆయన. సమృద్ధి గల దేవుడు నీలో ఉన్నప్పుడు ఎందుకు చింత? ఆమె సమృద్ధి గల దేవుడు ఉన్నాడు, ఎందుకు చింత? నువ్వు చింతించొద్దు. ఆయనే సమృద్ధి, ఆయనే ఐశ్వర్యం, ఆయనే మన దీవెన. ఆయన ఉన్నాడు, మనం చింతే అవసరం లేదు. నీకు వ్యాపార నష్టం వచ్చినా సరే అసలు చెప్పను, కానీ నువ్వు చూసి కళ్ళ చూసి అనుకుంటున్నావు కదా, కానీ దాన్ని నువ్వు చూడొద్దు. వ్యాపారం వైపు చూసుకోవద్దు, నీ కష్టం వైపు చూసుకోవద్దు, నీ శాలరీ వైపు కాదు చూడాల్సింది, దేవుని వైపు చూడు. ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నాకు సమృద్ధి, నా జీతంతో నాకు సంబంధం లేదు, నా లాభంతో నాకు సంబంధం లేదు, వ్యాపారంతో సంబంధం లేదు. ఐశ్వర్యవంతుని, ఐఎమ్ రిచ్. ఏంటంట? భూమి ఆకాశాలు అనమాట. ఇవి కాదు, ఏంది? ఆకాశం మహాకాశం పట్టజాలి దేవుడు అంట. ఆయన మనతో ఉన్నప్పుడు ఎందుకు చింత? ఆహారం గురించి, వీటి గురించి, ఇల్లు గురించి. అందుకే ఎప్పుడు నా ఐఎమ్ రిచ్ అని మనం ఎప్పుడు రిచ్ చేస్తా. మనం అంటే బిలిగేట్స్ బిలియనర్స్. ఎందుకు? ఆయన మనతో అందుకించేమో, అంతకుమించి ఏమవసరం లేదు కదా. ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకుని ఎందుకు చింతించాలి? ఈ రోజులో మనకి వరి చింత ఎక్కువ. ఇట్లనో ఎలా బతకాలో, ఏం జాబ్ చేయాలో,
జాబ్ దొరకట్లేదు, వ్యాపారీసి రామం రావట్లేదు, అప్పులు ఉన్నాయి, ఏం చేయాలో ఏం చేయాలంటే ఆయన నమ్మాలి. ఆయన వాటికంటే గొప్పవాడని, ఆయన సమృద్ధి గలవాడని, ఐశ్వర్యవంతుడు ఆయన. మన దేవుడు ఎవరు కదా? భూమి ఆయనది, ఆకాశం అన్నీ ఆయన. భూమి ఆయనవి, ఆకాశం ఆయనది, వెండి ఆయనది, బంగారం అన్నీ ఆయనవంట. మరి ఆయన మళ్ళీ ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? ఆయనవన్నీ ఎవరి? మనవి, మన పిల్లలం ఆయన కదా. ఇస్తాడంట ఆయన, కుమారుని ఇచ్చినవాడు అవన్నీ చెప్పేసి ఆయన మళ్ళీ ఉన్నాడు. సమృద్ధి అంతే, ఆయన మనతో ఉన్నాడు. తల్లైన మరచునేమో నేను నిన్ను మరవను, చూడు నా చేతిలో చెక్కి ఉన్నానని చెప్పాడు ఆయన. చింతించే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ నమ్మాలంటే ఆత్మాస్థానం ఉంటాయి. శరీరం తీసుకుని నమ్మమాట. శరీరం ఇవన్నీ తీసుకుంటే నమ్మలేము, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకలేము, చింతించకుండా ఉండలేము, భయపడకుండా ఉండలేము కదా. ఆత్మాసరంగా నడుచుకున్నప్పుడు ఇవన్నీ నమ్మగలుగుతాం. దేవుని నీతిని నమ్మగలుగుతాము, చింతించకుండా ఉండగలుగుతాము, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకగలుగుతాము, టెన్షన్ పడము, వరి ఉండదు, హ్యాపీగా ఉంటాం. దేవుని విశ్వాసం ఉంటుంది. ఒకటి జయించడం మార్గం ఏదో దేవుని నీతి. ఆ నీతి మాత్రం నవ్వాలంటే అప్పుడే జయిస్తాం. ఆమె ఖచ్చితంగా జయించి తీరుతాం. మరి క్రీస్తులో అత్యధిక విజయం దేవుని నీతి నడవాలి. దేవుని నీతి నమ్మితే, దేవుని నీతి నమ్మమంటే మనం ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాము. ఆమె 100కి 100% ఆత్మానుసారంగా నడుచుకుంటేనే నమ్ముతారు, లేదు నమ్మలేదు ఎవరు. ఇంపాసిబుల్. ఎందుకంటే క్రియ ద్వారా వచ్చేది కాదు, అది విశ్వాసం ద్వారా నమ్ముతున్నాం, ఆత్మానుసారం నడుస్తున్నాం మనం. ఆమె నీతి మంత్రులు నమ్మాలి. అందుకని అత్యధిక విజయం పొందుకుంటాం. నీతి మంత్రం వాగ్దానం మోస్తాము. ధర్మశాస్త్రం ఏంటంటే ఆత్మ సంబంధం, కానీ మనం పాటించలేమంట. ఎందుకు? శరీరానుసారం ఉన్నామంట. అంటే దేవుని మాటను మనము ఇప్పుడు మాటని వింటామంట. ఎప్పుడు వింటాం తెలుసా? ఆయన మాట నెరవేర్స్తామంట. ఎప్పుడు నెరవేర్స్తాం తెలుసా? ఆత్మానుసారం ఉన్నప్పుడే ఆయన మాట వీలే, కానీ బలం ఉంటుందంట మనకి. లేకపోతే శరీరంలో బలం లేదు, ఉందా? శరీరంలో దేవుని మాట వినే బలం లేదంట. దేంట్లో ఉంది? ఆత్మానుసారంగా నడిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారంట. ఆయన బలం ఇస్తారంట. మనం అప్పుడు ఆయన మాట నెరవేరుస్తామంట. నిన్ను వాళ్ళని పురుగుని ప్రేమించాలని అన్నాడు కదా, ప్రేమించగలుగుతామంట. శత్రువుని క్షమించగలుగుతామంట. శత్రుడికి భోజనం పెట్టగలుగుతాం. అన్నీ చేయాలంటే ఆత్మస్థానం నడిచినప్పుడే. ఆమె కలీతీయులకు రాసిన పత్రిక 2, జన్మ వలన యూదులమే కానీ కదా అన్ని జన్మలో చేయని పాపులము కావు, మనుషుడు యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలముగానే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడని ఎరిగి మనము శాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడకి క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ఉంచి విన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. ఏంటంట? ఏ శరీరం కూడా ధర్మశాస్త్రం క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది. కానీ వీళ్ళు ఆ ధర్మశాస్త్ర క్రియలు ధర్మశాస్త్ర ఆజ్ఞలను పాటించలేరంట. దాని ద్వారా ఏంటంట? నీతిమంతులని తీర్చబడలేరు. ఆ దాన్ని నెరవేర్చలేడు. ఆ ధర్మశాస్త్రం నెరవేర్చే వాళ్ళు ఎవరి వల్ల కాదని. ఎందుకు? ఆత్మ సంబంధం అని. ఎప్పుడు దాన్ని అన్నమాట చేయగలుగుతాం. ఇప్పుడు ఆత్మ సంబంధం ఉన్నప్పుడు, తిరిగి జన్మించినప్పుడే, పరిశుద్ధాత్మ ఆయనకు చుట్టించినప్పుడు నమ్మ చేయగలుగుతామంట. అంటే ధర్మశాస్త్రంలో ఏ శరీరం నీతిమంతుడు తీర్చబడాలంటే ఇప్పుడు ఏసుకు ముందున్న ధర్మశాస్త్రం వచ్చినప్పటి నుంచి ఏసు దాకా కూడా ఎంత పాటించినా, ఎంత అయినా ధర్మశాస్త్రం ఏంటంటే దాని ద్వారా ఎవరు నీతిమంతులు లేరంట, తీర్చబడరంట. ఒక ఏసైనా వేసినాడు దాని కదా. అని నీతిమంతుడు ఒక్క లేరంట. నీతిమంతులు ఎవరు లేరు. దాని ప్రకారం ఏంటంటే ధర్మశాస్త్రం ఏంటంట? పాపానికి బలము. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపానికి
జీవం వచ్చిందంట. అసలు ధర్మశాస్త్రం లేకుండా ఏంటంటే పాపం అంటే ఇటు తెలియదు అన్నాడు పౌలు కదా. పాపం మనకి ఏదో తెలియదు. ధర్మశాస్త్రం వాళ్ళనే ఈ థర్మోమీటర్ ఎట్లా ఒంట్లో టెంపరేచర్ తెలియజేస్తుందో ధర్మశాస్త్రం ఏంటంట పాపం మనిషి ఎంతో పాపియో చూపిస్తుందంట. అలా జీవించి ఇలా జీవించి చూపుతుంది ధర్మశాస్త్రం అంటున్నారు. కానీ ఆ జీవించలేరు ఎవరు, వ్యక్తి లేదు మనిషికి. ఎందుకంటే శరీర సంబంధం ఉన్నాడు కాబట్టి చేయలేడు, దేని మాట నెరవేర్చలేడు. నేనైతే 19 దేవుని విషయమై జీవించిన నిమిత్తం ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడమైతే అంతే. మనం ఏదైనా శరీర సంబంధంగా చనిపోయినప్పుడే మనము ఆయన మాట దేవుని మాట వినగలుగుతాము, ఆత్మతో నడుచుకోగలుగుతాము. నేను క్రీస్తుతో కూడా సిలువైపడి ఉన్నాను, ఇంకా నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు ఎవరంట మనం జీవించేది? మనం కాదంట కదా. మనం ఏదైనా క్రీస్తుతో పాటు సిలువైపడి ఉన్నామంట. ఇక్కడ నువ్వు జీవించేది యేసయ్య, ఆయన మనలో జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చెయ్యను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. ఏదంటే నీతి ధర్మశాస్త్రం అనేది ఏంటంట క్రీస్తు చనిపోయి నిష్ప్రయోజనం. ఇది ఎంతమంది నిష్ప్రయోజనం చేస్తున్నారే రా, ఎంతో మంది చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఈ ధర్మశాస్త్రం బోధించే వాళ్ళని ఏం చేస్తున్నారు? క్రీస్తు చనిపోయి వేస్ట్ అయిపోయి నిష్ప్రయోజనం అంట. ధర్మశాస్త్రం వల్ల నీతి వస్తే అని వస్తుందా? రాదు కదా. అందుకంట ఏసు వచ్చిన తర్వాత కూడా పాపినంటే ఏంటంట శివ త్యాగాన్ని తొక్కినట్టే కలగనేసి డేంజర్. ఓ అవివేకులైన గలితీయులారా, మేము ఎవడు భ్రమపరిచారు? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులెదుట ప్రవేశింపబడిన ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? అంటే పరిశుద్ధాత్మ ఎట్లా పొందుకున్నాను మనము? విశ్వాసం ద్వారా, వినుట వలన. హృదయం విశ్వాసం తప్పుకుంటే రక్షణ, యేసు విశ్వాసం ద్వారా మనం ఏంటంట పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటున్నాం కదా. క్రియల మనకు వచ్చింది ఏది? రాలేదు. మీరింద వివేకులైతిరా, మొదట ఆత్మాసారంగా ఆరంభించి ఇప్పుడు శిరాసారంగా పరిపూర్ణ లగుదిరా. శిరాసారంగా పరిపూర్ణ అంటే మరణమే. శిరాసారం మనసు ఆ వ్యర్థముగానే నీ కష్టంలో అనుభవించుతురా, అది నిజముగా వ్యర్థమగున. ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. ఏదంట అద్భుతాలు చేసేది ఎవరంట? ఎవరు చేసేది? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడంట. ఆయన మనలో ఎట్లా చేస్తాడంట? ఆయన క్రియల ద్వారా చేస్తాడా? క్రియల ద్వారా చేస్తాడా? కాదండి. ఎట్లా అంట? విశ్వాసంతో. ఆమేన్. ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాదంట. లేక అంటే ఎట్లా విశ్వాసంతో. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకున్నందుకు ఈరోజు అబ్రహాం ఆశీర్వాదం ఎందుకు పొందారంటే శరీర సంబంధంగా ఉన్నారంట కదా. ఎందుకు పొందరు? దేవుని నీతి నమ్మరు కదా. విశ్వాసం వల్ల నీతి పొందాలని నమ్మరు. శరీర సంబంధంగా ఉన్నారు కాబట్టి ఏంటంట వాళ్ళు దేవుని అబ్రహాం ఆశీర్వాదం ఎవరు పొందారు? అందుకే ఈరోజు చాలా అంత ఆశీర్వాదం ఎవరు చూడలేము కూడా. అబ్రహాం అంత ఆశీర్వాదం యేసులో నెరవేర్చబడాడంట ఆశీర్వాదం. విశ్వాస సంబంధులేనంట అబ్రహాం కుమారులు అంట. ఎవరు? రక్షణ పడిన ప్రతి ఒక్కరు కాదు. భాషను తీసుకున్నంత మాత్రము అబ్రహాం కుమారులు అవుతామా?
విశ్వాస సంబంధులు అంట. అంటే విశ్వాసం అవసరం. యేసయ్యను నమ్మాలి. అబ్రహాం నమ్మినప్పుడు, అబ్రహాం దేవుని నమ్మితే ఎట్లా అది నీతిగా ఎంచబడిందో అంటే యేసుని విశ్వసించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నామంట. అది నమ్మాలంట. అది నమ్మినప్పుడే, అలాంటి విశ్వాసం ఉన్నప్పుడే అబ్రహాంతో కూడా మన ఆ వాగ్దానం మనకు నెరవేర్చబడతాయి. ఆమేన్. విశ్వాస సంబంధులు అబ్రహాం కుమారులను మీరు తెలుసుకోండి. దేవుడి విశ్వాసం మూలంగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ అందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటింపబడెను. నీ అందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు స్వార్థ అంట. స్వార్థ ఏంటంట అబ్రహాం ఏమని? నీ ద్వారా అన్ని జనులందరూ ఆశీర్వాదపడతారంట. ఇప్పుడు అబ్రహాం చేసిన వాగ్దానాలే యేసు ద్వారా మనము పొందుకుంటున్నాము. ఆమేన్. అంటే ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం అంటే ఇదే. ఏది? అబ్రహాం చేయబడిన వాగ్దానములే మనము పొందుకుంటున్నాము. అవే మనము యేసు ద్వారా అబ్రహాముకు చేసిన ఆశీర్వాదాలు, వాగ్దానాలు అనుభవిస్తామంట. ఆమేన్. అబ్రహాము వాగ్దానాలు అంటే ఎట్లా ఉన్నాయి? మామూలుగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? భూమి భరించలేనంతగా. ఆమేన్. ఏంటంట? భూమి లేనంతగా, శత్రువులు అసూయపడేంతగా కదా. మన ఏంటో ఎవరేస్తారు, మన దగ్గర ఉన్న వాళ్ళు బ్లెస్ అయిపోతారంట. అంత ఆశీర్వాదం. వాళ్ళు ఏం దేశాలు సరిపోయేవా, ప్రాంతాలు సరిపోయేవా అంట. అంత ఆశీర్వాదం అబ్రహాముకు. ఆశీర్వాదం అంటే ఆ ఆశీర్వాదం పొందాలంటే ఎవరు పొందుతారంట? విశ్వాసం సంబంధులేనంట. అబ్రహాముకు ఉన్నట్టంట విశ్వాసం ఉన్నోనే ఆశీర్వాదపడతాడు. అందరూ బ్లెస్ అవ్వరు అంటే అందరూ బ్లెస్ అవ్వట్లేదు ఈరోజు, నమ్మరు కాబట్టి. ఆశీర్వాదం నమ్మరు, దేవుని నీతి గురించి నమ్మరు, రక్షణ ఉందంటే నమ్మరు. ప్రాణుజులు అంటే ఎవరు? మనమే కదా. ఇప్పుడు మన అబ్రహాం ద్వారా మనం ఆ వాగ్దానాలు వేసుకుని అవి పొందుకుంటామంట విశ్వాసంతో ఉన్నప్పుడు. ధర్మశాస్త్రం విశ్వాసం వల్ల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సమాధులందరూ శాపములోనే ఉన్నారు. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన విధుల నుండి చేయటైంది నిలకడగా ఉన్న ప్రతి వాడును శాపగ్రస్తుడు అంట అని వ్రాయబడింది. ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని చేర్చబడని సంగతి స్పష్టమే. ఎలా అనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఈ ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదంట. కానీ దాని విధులు దాన్ని ఆచరించేవాడు వాటి వల్లనే జీవించిన ఆత్మ సంబంధం. కానీ విశ్వాస సంబంధం కాదు. అది ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు. అంటే ఈ వాగ్దానం పొందుకోవడం ధర్మశాస్త్రం వల్ల కాదంట. ఎట్లా? విశ్వాసం ద్వారా పొందుకుంటామంట వాగ్దానం. ఇప్పుడు వాగ్దానం ఆత్మ సంబంధమైనవా, శరీర సంబంధమైనవా? అబ్రహాం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనను విమోచించను. అదొక ఏదంట? ధర్మశాస్త్రం యొక్క కర్స్ అంట. ధర్మశాస్త్రం కదా, కర్స్. మరణం మీద వేలాడబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడిన. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడే చేసిన ఒడంబడికైనను ఇష్టమైన తర్వాత ఎవడను దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పగలంట. ఒక్కని గురించి అన్నట్టే నీ సంతానమునకును అని. ఆ సంతానము ఎవరంట? క్రీస్తే. ఎవరు? ఆ సంతానం క్రీస్తేనంట కదా. నేను చెప్పుంది ఏమన్నా 430 సంవత్సరములు
తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానం నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత సిలబడిన నిబంధన కొట్టివేయదంట. అంటే వాగ్దానం ఎట్లా వచ్చినాయి? ధర్మశాస్త్రం లేనప్పుడే కదా వాగ్దానాలు. అబ్రహాం ఉన్నప్పటి నుంచే వాగ్దానాలు, అబ్రహాం ద్వారా వచ్చినాయి వాగ్దానాలు. వాగ్దానం నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత సిలబడిన నిబంధన కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎలా ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అంటే ధర్మశాస్త్రం మూలంగా వచ్చేది అయితే ఎట్లుంటుంది తెలుసా? క్రియల మూలంగా. వాగ్దానం ఎట్లుంటుందంట? విశ్వాసం మూలంగా. ఏ వాగ్దానం ధర్మశాస్త్రం వల్ల రాలే, విశ్వాసం ద్వారా. ధర్మశాస్త్రం ముందున్నప్పటి నుంచే. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దాన్ని అనుగ్రహించినంట కదా. అలాగే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు ఏంటంట, ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు ఎవరంటే ఆ సంతానం క్రీస్తే. అది మధ్యవర్తి దేవత ద్వారా ఇవ్వబడిన. మధ్యవర్తి ఒక్కడికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ఎవరైనా మధ్యవర్తి? దేవుడే. ఎవరైనా యేసయ్య. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానములకు విరోధమైన అట్లా జీవింపచేయ శక్తి. ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును. ధర్మశాస్త్రం జీవింపజేయ శక్తి ఉందా? లేదు. ధర్మశాస్త్రం వల్ల మరణం అంట. ఆజ్ఞ మరణమే. ధర్మశాస్త్రము ఇవ్వబడిన ఎడల జీవింప చేయగల శక్తి గల ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం వలనే కలుగులు కానీ క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములు బంధించెను. ఏంటంట? ఎందుకు బంధించిందంట? పాపములో మనం దేవుని ఎదురు పొందుకోవాలని. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడా అని డౌట్ ఉంటుంది కదా. ఎందుకు చెప్పాలా తెలుసా నీకే? ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? పాటించాలి రావడానికి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరు పాపం అంటే తెలియదు కదా. ఇప్పుడు వంటలో ఫీవర్ తెలిసేది ఏది? అది థర్మోమీటర్. వంటలో ఇప్పుడు వంటలో ఫీవర్ ఉంది, ఆ ఫీవర్ ని గుర్తించేది థర్మోమీటర్ అంట. అది లేకుండా తెలియదంట. దానికి ముందు ఎవరు? ఎస్ఐనే. ఇప్పుడు పాపం వంటిలో గుర్తు చేసేది ధర్మశాస్త్రమే. ఆ పాపానికి విరుగుడు దేవుడే, ఆయన రక్తమే కదా. అట్లా అది ధర్మశాస్త్రము యేసు వద్దకు నడిపించడానికి. మనిషి ఏదైనా పాపిన తెలియాలి కదా. అప్పుడు యేసు వద్దకు నడిపించడానికి అంట. యేసు వద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రం బాల శిక్షకుడు ఆయను అని ఉంది. లేఖనం అందరిలో పాపంలో బంధించాను అంటే ఆ ధర్మశాస్త్రం అంటే పాపంలో బంధించింది అందరినీ. ఎందుకు? యేసు వద్దకు నడిపించడానికే. విశ్వాసం వెల్లడి కాక మనకు ఇక ముందట బయలుపరచబడబో విశ్వాసం అవలంబించిన వారంగా చెరలో ఉంచబడినట్ట. మనము చెరలో ఉంచబడినట్ట. ఒక చెర అంట పాపం అని. చెర ధర్మశాస్త్రంలోనే ఉన్నామట. ఎందుకు? యేసు వద్దకు రావడానికే. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతి మంత్రమని చేర్చబడినట్టు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. అయితే విశ్వాసం వెళ్ళడాయను కనుక ఇక బాల శిక్షకుడి కింద ఉండము. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులే ఉన్నారు. ఆమె క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏంటంటే మనము ఎవరిని ధరించుకుని ఉన్నామంట? క్రీస్తును ధరించుకుని ఉన్నామంట. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాం. మనమందరం క్రీస్తును ధరించుకున్నామంట. ఇందులో యూదుడని లేదు, క్రీస్తు దేశుడని లేడు, దాసుడని లేడు, స్వతంత్రుడని లేడు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులే ఉన్నారు. ఆమేన్. ఈరోజు మనం ఎలా నడుచుకోవాలి? ఇప్పటికి శరీర సంబంధంగా అంటే ఆత్మ నడిచే వారు దేవుని మాట నమ్ముతారు. శరీర సంబంధం ఉన్నవారు దేవుని మాట
నమ్మలేరు